ఖాళీ అవుతున్న జనసేన పవన్ కిమ్ కర్తవ్యం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో తలెత్తిన అసంతృప్తి, చెలరేగుతున్న కల్లోలానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఇది మరింత ఉధృతమవుతూ వస్తూనే ఉంది తప్ప తగ్గట్లేదు. పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోయిన నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు, రాజీనామాలు చేస్తున్నారు. విజయవాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనసేనలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేసిన ఆయన ఈ ఎన్నికలలో విజయవాడ పశ్చిమం నియోజకవర్గం టికెట్ను ఆశించారు. కానీ అది సాధ్యపడలేదు. పొత్తులో భాగంగా ఈ సీటును భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇక్కడి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు పంపించారు. ఇది వరకు జనసేనకే చెందిన ముమ్మిడివరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పీతాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజాబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారిద్దరూ ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బుసనబోయిన వెంకటేశ్వరరావు అలియాస్ బీవీరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. క్రియాశీలక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధినేత పవన్ కళ్యాణ్కు పంపించారు. ఈ ఎన్నికలలో కైకలూరు అసెంబ్లీ టికెట్ను ఆశించారు బీవీరావు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. 3వ స్థానానికి పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకుంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరు బరిలో నిలిచారు.